పోలీసులపై మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. మొన్నటి వరకు వైసీపీ నేతలను వేధించిన పోలీసులు ఇప్పుడు రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. రైతుల్ని భయపెట్టేందుకు మొక్కజొన్న నిల్వలున్న గోడౌన్ ని సీజ్ చేశారన్నారు అంబటి. పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో పర్యటించారు గుంటూరు జిల్లా వైసీపీ నేతలు. రైతులు నిల్వ చేసిన మొక్కజొన్న గోడౌను మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళి, లేళ్ల అప్పిరెడ్డి సహా వైసీపీ నేతలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము నిల్వ చేసిన మొక్కజొన్న గోడౌన్ ను ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ సీజ్ చేశారని రైతులు వివరించారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి గోడౌన్ లో అక్రమంగా మొక్కజొన్న నిల్వ ఉంచారంటూ అంతకుముందు టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడి చేశారన్నారు రైతులు. రైతుల పంటను సీజ్ చేయడానికి అధికారులకు చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు అంబటి రాంబాబు. అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి గోడౌన్ సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు తెలుసా? దానిలో తప్పు ఉందని కదంట. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు వచ్చిన లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్? గోడౌన్లోని మొక్కజొన్నను రైతులకు తిరిగి ఇచ్చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు మాజీ మంత్రి. అధికారులకు అందరికీ హెచ్చరిస్తున్నా, ఈ గోడౌన్ లో ఉన్నటువంటి సరుకుని రైతులకు తక్షణమే మీరు విచారణ చేసి తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోతే చట్ట ప్రకారం మీ సంగతి కూడా తెలుస్తామని మనవి చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిపై మండిపడ్డారు అంబటి రాంబాబు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని కాకి బట్టలు వేసుకోవడం మానేశాడు. పచ్చ చొక్కానే, ఇంటికెళ్ళి చూడండి, పచ్చ చొక్కానే వేసుకుంటాడు. లోకేష్ ఏం చెప్తే అదే, పెమ్మసాని ఏం చెప్తే అదే. రాబోయే కాలంలో ఇలాగే మనం ఉంటే ఏం చేస్తారో తెలుసా? సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పెమ్మసాని, లోకేష్ కలిసి దాడి చేయటం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మద్దతు కూడా చేసేస్తారు. మంగవిటి మోహన్ రంగాలాగా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటారో చేసుకోమన్నారు వైసీపీ నేత. రెడీగా ఉన్నాం. ఏ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లోకేష్, పెమ్మసాని రెడీగా ఉన్నాం. అరెస్ట్ చేసుకోండి. మీరు తొడగొట్టి రెడీగా ఉండండి. అరెస్ట్ అవ్వండి, జైలుకి వెళ్ళండి. జైలుకు మేము వస్తాం, జగనన్న తీసుకొస్తాం. గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. రైతుల విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు శ్యామల. వాళ్ళు కష్టపడి పండించుకున్న పంట మీద మీ అధికారం ఏంటండి? మీ అధికారం ఏంటి? మీరెవరు దాన్ని క్లోజ్ చేయడానికి? అసలు గోడౌన్ సీల్ తీసి రైతులకు తిరిగి మొక్కజొన్న పంట అప్పగించే వరకు పోరాటం ఆగదన్నారు వైసీపీ నేతలు.